మిత్రులారా, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం లక్ష్మీదేవి గురించి అండి. ఏంటి లక్ష్మీదేవి గురించి సార్? సంపద, డబ్బు, ధనం ఇవన్నీ కావాలంటే ఆవిడ ఎట్టా ప్రసన్నం అవుతారో తెలుసుకోవాలి కదండి. ఆవిడ గురించి తెలియాలి కదా. ఏం చేస్తే ఆవిడ మన ఇంటికి వస్తారు, మనతోనే ఉంటారు, మనతో ఉండి మనని కాపాడతారు. ఇప్పుడు లక్ష్మీదేవి గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. మనం లక్ష్మీదేవిని రోజు స్తుతిస్తాం, అనేక నామాలతో స్తుతిస్తాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేందు గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. ఇట్టా స్తుతించే ఆవిడ నామాలు కూడా ఒక విషయంగా, ఒక ఆనందంతో ప్రస్తావిస్తామండి. సిద్ధిలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, మహాలక్ష్మి నమోస్తుతే. ఇట్టా ఎన్ని నామాలు ఉన్నాయండి. మనం లక్ష్మీదేవి అంటే ధనం, ధనం అంటే సంపద మాత్రమే అనుకుంటామండి. లక్ష్మీదేవి అంటే సంపద మాత్రమే కాదండి. లక్ష్మీదేవి గురించి వేదం ఏమందంటే, లక్షయతి లక్ష్మి, లక్షయతి సర్వే లక్ష్మి, లక్షణైయుక్తా లక్ష్మి, లక్షయతీతి లక్ష్మి. మనం ఏ అదృష్టం చేత మనం ఉన్నత స్థితుల్లోకి వెళ్తున్నామో, ఏ ఆపద చేత మనం ఇబ్బందులు పడుతున్నామో, ఆ ఆపదలను తొలగిస్తుందో దాన్ని గుర్తించగలగటమే లక్ష్మి. అంటే మనకు దేని ద్వారా అదృష్టం వస్తుంది, దేని ద్వారా ఆపద తొలుగుతోంది అని గుర్తించి తెలుసుకోగలగటమే లక్ష్మి. ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. లక్షయతే సర్వే లక్ష్మి, అందరూ దేన్నైతే ప్రస్తుతిస్తారో, దేన్నైతే పొగుడుతారో, దేన్నైతే ఆశిస్తారో అదే లక్ష్మి. లక్షణైయుక్త లక్ష్మి, మంచి లక్షణాలు కలిగి ఉండి, మంచి నడవడిక కలిగి ఉండి, అందరి చేత కీర్తింపబడేదే లక్ష్మి. ఆ గుణాలు మనం తెచ్చుకుంటే మనం లక్ష్మితో సమానమే కదండి. లక్షయతీతి లక్ష్మి, నిన్ను ఉన్నత శిఖరాలకి, ఉన్నత లక్ష్యాలకి చేర్చేదే లక్ష్మి. ఇంతే కదండి. మనం లక్ష్మి అంటే ఇన్నాళ్ళు ఒక ధనం, సంపద అనుకుంటున్నామండి. అదొక్కటే కాదు. ఆవిడ చాలా శక్తిమంతురాలు. ఆవిడకి ఇంకా చాలా బలాలు ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకుంటే మనకు అవన్నీ ఉపయోగపడతాయి. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్య, ధనం వసు. అష్టవసువులు అంటారు కదండి, అష్ట సంపదలు. అన్నీ ధనాలే అండి.
అగ్నిర్ధనం, వాయుర్ధనం అవి మీకు ఆరోగ్యాలు ఇస్తాయి. ప్రాణవాయువు మీలో సంచరిస్తోంది, అవన్నీ కూడా ధనమే అండి. ఇట్ట లక్ష్మీదేవి మనకి ప్రసన్నం కావాలంటే లక్ష్మీదేవిని ఎలా స్తుతించాలి, ఎలా ఆవిడ్ని ప్రసన్నం చేసుకోవాలి, ఆవిడ మన ఇంటే ఉండేట్టు ఎలా చూసుకోవాలి చేయాలండి. ప్రయత్నించాలి, తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ తెలుసుకుంటే ఆచరణలో పెడదాం, వీలైనంత వరకు ఆచరణలో పెడదాం. లక్ష్మీదేవి ఉండే ప్లేసులు ఎక్కడైతే సత్యం ఉంటుందో, సత్యవాక్ పరిపాలన చేస్తారో, ఎక్కడైతే అతిథుల్ని గౌరవిస్తారో, ఎక్కడైతే తల్లిదండ్రులను పూజిస్తారో, ఎక్కడైతే శుచి శుభ్రతను పాటిస్తారో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందిటండి. ఇవి లక్ష్మీదేవి ఉండే ప్లేసులు. ఉండని ప్లేసులు కూడా ఉన్నాయండోయ్. ఎక్కడైతే దొంగతనాలు జరుగుతూ ఉంటాయో, అబద్ధాలు ఆడుతూ ఉంటారో, ఇతరుల్ని హేళన చేసి మాట్లాడుతూ ఉంటారో, అశుభ్రంగా అశౌచంగా ఉంటారో ఆ ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదటండి. మంచి నడవడిక, మంచి మాట లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే చాలా ముఖ్యమైనదండి. మనకి ఇందాక లక్ష్యతో అనయా లక్ష్మీ అనే వాక్యాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పా కదా, అది చాలా 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 ముఖ్యమైనదండి. మనం ఆచరించడానికి దాంట్లో చాలా ఉందండి. మన అదృష్టం, మన బాగు, మన మంచి ఎక్కడైతే ఉందో దాన్ని గుర్తించగలగటమే లక్ష్మి. లక్ష్మి ఉంటేనే దాన్ని గుర్తించగలుగుతాం. ఒక ప్రమాదం నుంచి, ఒక దీర్ఘ రోగాల నుంచి మిమ్మల్ని బయటపడేసేదే లక్ష్మి. దాన్ని గుర్తించగలగటమే లక్ష్మి. ఏదైతే మమ్మల్ని గుర్తించేటి చేస్తుందో అదే లక్ష్మి. వాటిని మనం పట్టుకోవటం నేర్చుకోవాలండి, తెలుసుకోవటం నేర్చుకోవాలి. మన దైనందిన జీవితంలో చాలామందిని కలుస్తూ ఉంటామండి. కొంతమందిని అంటూ ఉంటాం, మనం అతనితో 2 నిమిషాలు మాట్లాడితే మేము అతని గురించి చెప్పేస్తామని. చెప్తారు కూడా అండి, నిజంగానే చెప్తారు కూడా. వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు, ఏం స్కాన్ చేస్తారు? చెడుని చూస్తారండి. వాళ్ళల్లో ఉన్న చెడుని చూసి దాన్ని విశ్లేషిస్తారు. ఒక మనిషిని మనం చదువుతున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళల్లో ఉన్న చెడునే చూస్తామండి. ఎందుకంటే భగవంతుడు మనం ఆపదల నుంచి రక్షించుకోవడానికి వీలుగా చెడుని గుర్తించటం తొందరగా నేర్చుకునేట్టుగా చేశారండి. అందుకే మనకి చాలా తక్కువ అభ్యాసంతో చెడు మనకి తెలుస్తుందండి. కానీ ఆ చెడు ఆత్మరక్షణ మాత్రమే వాడుకోవాలి. అంతేగాని ఆ చెడు ఆచరించి మనం ఇతరులకు ప్రమాదకారులుగా మారి దానివల్ల మనం భ్రష్టులమైపోకూడదు. ఆపదల్ని రక్షించుకోవడానికి చెడు తెలుసుకున్నాం అంతే, అంత మాత్రమే. ఆ తెలుసుకునేట్టు చేసేదే లక్ష్మి. ఆపదలు నీకు రాకుండా రక్షించుకునేట్టు నువ్వు చేయటమే, నిన్ను ఆ దోవలో నడిపించేదే లక్ష్మి. ఇంకొకటి ఉందండి, మనం ఇది పూర్తిగా పట్టించుకోవట్లేదండి. ఏమిటంటే మనం ఎదురువారిలో మంచిని అసలు చూడటం లేదండి, విశ్లేషించట్లేదు.
నేను ఇందాక చెప్పా కదా, చెడు చూడటం దేవుడు ఇచ్చిన వరం, అందుకని తొందరగా వస్తుందని. మంచిని మాత్రం మీరు స్వయం కృషితో పెంచుకోవాలండి. ధనాన్ని ఎప్పుడు కష్టపడి సంపాదించుకోవాలి. ఎదరవాళ్ళు మంచిని చూడటం కూడా ధనంతో సమానమే. అందుకని అది కష్టపడి అభ్యాసం చేసి నేర్చుకోవాలి. మనం ఇగ్నోర్ చేస్తున్నాం అనటానికి కారణం ముఖ్యం ఒకటి చెప్పనా అండి. మీకు తెలిసిన, మీకు అత్యంత ఇష్టమైన, మీకు హితులైన ఒక ముగ్గురు పేర్లు చెప్పండి. కష్టంగా ఉంది కదా. మీకే కాదండి, చాలామందికి కష్టంగా ఉంటుంది. పోనీ ఓ పని చేద్దాం, ఇద్దరు పేర్లు చెప్పండి. ఇది కష్టమే. మనం తప్పే లేదండి. ఇది మనం భగవంతుడిచ్చిన శక్తిని పెంచుకున్నాం. ఏదైతే అభ్యాసం చేసి నేర్చుకోవాలో అది కొద్దిగా వెనకపడ్డాం, మనకు తెలియకపోవడం వల్ల. ఇప్పటి నుంచి మొదలు పెడదాం. మనం ఎదురువాళ్ళలో ఉన్న మంచిని విశ్లేషించాలండి, మంచిని చూడాలి, వారి బలాన్ని తెలుసుకోవాలి, వారి శక్తిని తీసుకోవాలి, వాళ్ళ బుద్ధి కౌశల్యాన్ని తెలుసుకోవాలి. దీని ద్వారా అవన్నీ లక్ష్మిలే అండి. అట్టా తెలుసుకోవటం వల్ల మనకి ఏదన్నా అవసరమైనప్పుడు వారు మనకు ఉపయోగపడతారేమోనని యోచించుకొని వారిని అభ్యర్థించవచ్చు కదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. రాజమౌళి గారిని ఇప్పుడు ఒక సినిమా డైరెక్షన్ చేయమంటే ఆయన చాలా ఎక్కువ పారితోషికం అడుగుతారు. అంటే కోటీశ్వరులు, వందల కోట్లు, వేల కోట్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన యొక్క దరిదాపుల్లో ఉంటారు. ఆయనకి వాళ్ళకి మాత్రమే ఆయన అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఆయన స్థాయి పెరిగిపోయింది. అదే ఈగ సినిమా తీసినప్పుడు ఆయన ఎంత చిన్న డైరెక్టర్ అండి, ఎంత తక్కువ పారితోషికం తీసుకున్నారు. అప్పుడు గుర్తించిన వాడే కదా గొప్పవాడు. ఇప్పుడు గుర్తించిన వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ లోకమంతా గుర్తించేసింది కదా. మన ఆ లైన్లో నిలబడి మన దగ్గరికి ఆయన వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది, అసలు రాగలరో రాలేరో కూడా, మనకు ఆయన అందుకునే స్థాయి ఉందో లేదో కూడా. అట్టా మనం లక్ష్మీదేవిని చేజార్చుకుంటామండి. మనం అందుకని కష్టపడి అభ్యాసం చేసి ఎదరవారిలో ఉన్న మంచిని చూడటం, ఎదరవారిలో ఉన్న బలాన్ని చూడటం, ఎదరవారిలో ఉన్న బుద్ధి కౌశల్యాన్ని చూడటం మనం ప్రారంభిద్దామండి. ఇక్కడి నుంచి తొందర ఏం లేదండి, ఇక్కడి నుంచి మొదలెడదాం. మనకి ఇంతవరకు ఎవరు చెప్పలేదు కదా ఇట్ట చేయాలని. ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం, ఇక్కడి నుంచి నేర్చుకుందాం, ఇక్కడి నుంచి లక్ష్మీదేవిని ఒడిసి పట్టుకుందామండి. ఆవిడ మనతోనే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అండి, లక్ష్మీదేవి తేలిగ్గా దొరికితే ఆవిడ విలువ తెలియదండి. విలువ తెలియాలంటే కొద్దిగా అంత తేలిగ్గా కూడా దొరకదండి ఆవిడ. మనం వేరే వేరే చెడ్డ దారుల్లో సంపాదించిన ఆవిడ నిలవదండి. ఆవిడ చెంచల లక్ష్మి కదా, ఆవిడ వెళ్ళిపోతుంది. అందుకని ధనం కావాలంటే మన యొక్క వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యం అండి. వ్యక్తిత్వం ఉన్న చోట ఆ ధనం వల్ల వచ్చే దోషాలు కూడా మీ కుటుంబానికి తగలకుండా ఉంటాయండి. ధనం వల్ల ఒక ప్రమాదం ఏంటంటే ఏది అధికమైతే దానివల్ల దోషం ఉంటుందండి. ధనం అధికం అవటం వల్ల మీ కుటుంబ సభ్యుల మీద ఆ దోషం పడి
వాళ్ళు చెడు మార్గానికి మళ్ళే అవకాశం ఉంది. అందుకని మీ వ్యక్తిత్వం బాగుంటే, మీ క్యారెక్టర్, మీ గుణగుణాలు బాగుంటే ఆ ధనం ఎప్పటికీ హాని చేయదండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సృజనో భవంతు. స్వస్తి.